హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ ప్రభుత్వము అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా వానాకాలం సీజన్‌కు సంబంధించి రైతు భరోసా పథకం నిధులను విడుదల చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి గారు విడుదల తేదీని ప్రకటించడం జరిగిందనమాట. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పీఎం కిసాన్ పథకం 23వ విడత కింద రూ. 2,000 రైతుల బ్యాంకు అకౌంట్‌లోకి విడుదల చేసేందుకు విడుదల తేదీని కేంద్ర ప్రభుత్వం కూడా ప్రకటించడం జరిగింది. ఈ 2 పథకాల కింద నిధులను ఏ తేదీన రైతుల యొక్క బ్యాంకు అకౌంట్‌లోకి విడుదల చేయబోతున్నారు? ముందుగా ఏ రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు ఈ 2 పథకాల కింద డబ్బులనేది జమ కావడం జరుగుతుంది? అలాగే ఈ 2 పథకాలకు సంబంధించి ఆన్‌లైన్‌లో స్టేటస్‌లు ఎలా చెక్ చేసుకోవాలి? ఎలిజిబుల్ లిస్ట్‌లను ఎలా చెక్ చేసుకోవాలి? ఇలాగ మీకు అన్ని వివరాల గురించి వీడియోలో క్లియర్‌గా చెప్తాను. మీరందరూ తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ముఖ్యంగా రైతులు ఎవరైతే వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి. మీరెన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ అంతమందికి వీడియోను రికమెండ్ చేస్తుంది. ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్‌ని కూడా విజిట్ చేసి అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టున్నాను. చెక్‌ఔట్ చేసేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి గైస్. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే తెలంగాణ ప్రభుత్వము రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు తాజాగా అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే ప్రకటించడం జరిగిందనమాట. సో, మనకు ఈ వానాకాలం సీజన్‌కు సంబంధించినటువంటి రైతు భరోసా నిధులను ఈ నెల 26న మదిరిలో విడుదల చేయబోతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్‌ని ఒకసారి మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. రైతు భరోసా పథకం నిధుల విడుదలకు డేట్ ఫిక్స్ అయితే అయ్యిందనమాట. వానాకాలం సీజన్‌కు సంబంధించిన రైతు భరోసా నిధులను సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ నెల 26న మదిరలో విడుదల చేయనున్నట్లు సమాచారం అండి. అనంతరం భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. కాగా ఈ స్కీమ్ కింద 73 లక్షల మంది రైతులకు ఎకరానికి రూ. 6,000 చొప్పున ఆర్థిక సహాయం అనేదైతే అందనున్నట్లు చెప్తూ ఉన్నారు. ఈ మేరకు వానాకాలం సాగు కోసము 9,000 కోట్ల రూపాయల రైతు భరోసా నిధులను సీఎం రేవంత్ రెడ్డి గారు ఆమోదం తెలిపినట్లు తెలంగాణ కాంగ్రెస్ ట్వీట్ చేయడం అయితే జరిగింది. ఓకేనా? సో, ఇలాగ మనకు ఈ రైతు భరోసా పథకం కింద వానాకాలం సీజన్‌కు సంబంధించి రూ. 6,000 ఈ నెల 26వ తారీఖున విడుదల చేయబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం జరిగిందనమాట. అలాగే కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి పీఎం కిసాన్ పథకం కింద 23వ విడత రూ. 2,000 ఈ నెల 20వ తారీఖున అనగా శనివారం నాడున రైతుల యొక్క బ్యాంకు అకౌంట్‌లోకైతే రిలీజ్ చేయబోతున్నారు. సో, దానికి సంబంధించి ఇక్కడ మనకు ఈ వెబ్‌సైట్‌లో అప్డేట్ కూడా చేసేస్తున్నారనమాట. ద హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ విల్ రిలీజ్ ద 23rd ఇన్‌స్టాల్‌మెంట్ ఆఫ్ ద పీఎం కిసాన్ ఆన్ 20th జూన్ 2026 ఫ్రమ్ తారకేశ్వర, హుగ్లీ, వెస్ట్ బెంగాల్. సో, అంటే ఈ వెస్ట్ బెంగాల్ నుండి ఆ రోజున మన పీఎం నరేంద్ర మోడీ గారు ఈ యొక్క పీఎం కిసాన్ పథకం 23వ విడత కింద రూ. 2,000 రైతుల యొక్క బ్యాంకు అకౌంట్‌లకైతే రిలీజ్ చేయబోతున్నారు. అలాగే ఈ యొక్క పథకం కింద మీకు 23వ విడత నిధులు జమ కావాలి అంటే ఖచ్చితంగా కేవైసీ అనేది చేపించుకొని ఉండాలని కూడా మనకు ఇక్కడ చెప్తున్నారనమాట. ఓకేనా? సో, ఈ 2 పథకాల కింద డబ్బులనేది మనకు ఈ నెలలోనే అయితే మీ బ్యాంక్ అకౌంట్‌లకైతే రిలీజ్ చేయబోతున్నారు. సో, అయితే ముఖ్యంగా మనకు ఈ 2 పథకాల కింద మీకు ఈ రూ. 6,000, రూ. 2,000 మొత్తంగా రూ. 8,000 వస్తుంది కాబట్టి, ఈ రూ. 8,000 రావాలి అంటే ఈకేవైసీ అప్డేట్స్ అనేటువంటివి ఉండాలి. ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి, అలాగే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి. ఓకేనా? సో, ఒకసారి ఈ పీఎం కిసాన్‌కి సంబంధించి స్టేటస్ చెక్ చేసుకోండి. మీకు అక్కడ స్టేటస్‌లో చూపిస్తుంది. ఈకేవైసీ అనేది అప్డేట్‌లో అయ్యిందా? లేదా పెండింగ్‌లో ఉందా? అలాగే మీరు ఈ 23 ఇన్‌స్టాల్‌మెంట్‌కు ఎలిజిబుల్ అయ్యున్నారా? లేదా? అని. ఓకేనా? సో, స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో నేను మీకిప్పుడు చెప్తాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పీఎం కిసాన్‌కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్‌సైట్ అనమాట. ఈ వెబ్‌సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే సో, ఫస్ట్ ఇలా ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ నో యువర్ స్టేటస్ అని ఉంది కదా! సో, దాని మీద క్లిక్ చేసుకోగానే ఇక్కడ రిజిస్ట్రేషన్ నంబర్ అడుగుతుంది. దాని తర్వాత క్యాప్చా ఇక్కడ కనిపిస్తున్నటువంటి లెటర్స్‌ను ఈ బాక్స్‌లో ఎంటర్ చేసుకోవాలి జాగ్రత్తగా. అలాగే గెట్ ఓటీపీ.
సో, మీ మొబైల్ నంబర్‌కు అంటే కేవైసీ రిజిస్టర్ మొబైల్ నంబర్‌కు ఒక ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది. సో, ఆ ఓటీపీని తీసుకొచ్చి ఇక్కడ సబ్మిట్ చేస్తే మళ్ళా మీకు మీ యొక్క స్టేటస్ అనేది ఇక్కడ ఓపెన్ కావడం జరుగుతుందనమాట. ఇలాగ మీరు స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ గనుక మీకు రిజిస్ట్రేషన్ నంబర్ గనుక తెలియకపోయినట్లయితే సో, ఇక్కడే నో యువర్ రిజిస్ట్రేషన్ నంబర్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా! సో, ఈ యొక్క ఆప్షన్ మీద క్లిక్ చేసేసుకునేసి మీ త్రూ ఆధార్ నంబర్ ద్వారా మీ రిజిస్ట్రేషన్ నంబర్‌ను తెలుసుకొని, దాని తర్వాత మళ్ళా బ్యాక్‌కి వెళ్ళి, అక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్‌ని ఎంటర్ చేసుకునేసి ఇక్కడ మీ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చనమాట. ఓకేనా? సో, అక్కడ మీకు చూపిస్తుందండి ఈకేవైసీ అనేది అప్డేట్ అయిందా లేదా పెండింగ్‌లో ఉందా ఈ 23rd ఇన్‌స్టాల్‌మెంట్‌కు సంబంధించి. అలాగే ఇంకేవైనా రిమార్క్స్ ఏమన్నా ఉన్నాయా లేదా? ఓకేనా? సో, మీకు క్లియర్‌గా అయితే తెలుస్తుంది. ఒకసారి తప్పకుండా స్టేటస్ చెక్ చేసుకోండి. ఈ పీఎం కిసాన్‌కి సంబంధించి కూడా. అలాగే బెనిఫిషియరీ లిస్ట్ కూడా మీరు ఇక్కడే చెక్ చేసుకోవచ్చు. ఈ పీఎం కిసాన్ 23వ ఇన్‌స్టాల్‌మెంట్‌కు సంబంధించి. సో, అదెలాగో చెప్తాను. ఇది బెనిఫిషియరీ లిస్ట్ అనమాట. ఇక్కడ ఆప్షన్ ఒకటుంటుంది. సో, అక్కడొచ్చేసి ఫస్ట్ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. తెలంగాణ స్టేట్ అనమాట. ఓకేనా? ఒక్క సెకండ్. సో, తెలంగాణ స్టేటు. అలాగే మీ డిస్ట్రిక్ట్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. మీ మండలము, అలాగే విలేజు, గెట్ రిపోర్ట్. సో, ఇలాగా ఒక లిస్ట్ అయితే వచ్చేస్తుంది. ఈ లిస్ట్‌లో మీ నేమ్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి క్లియర్‌గా. ఇక్కడ కిందకి స్క్రోల్ చేసినట్లయితే 1, 2, 3, 4 అని ఒక స్టెప్ బై స్టెప్ లిస్ట్‌లన్నీ కూడా ఉంటాయి. ఓకేనా? సో, జాగ్రత్తగా అయితే ఈ లిస్ట్‌లో నేమ్ అనేది చెక్ చేసుకోండి. ఈ లిస్ట్‌లో నేమ్ ఉంటేనే మీకు పీఎం కిసాన్ 23 విడత నిధులనేటువంటివి రావటం జరుగుతుంది. అలాగే కేవైసీ అప్డేట్ తప్పనిసరిగా చేసుకోవాలి. ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి కూడా. నెక్స్ట్ ఇకపోతే ఈ 2 పథకాల కింద మీకు డైరెక్ట్‌గా డీబీటీ విధానంలో బ్యాంక్ అకౌంట్‌లకైతే నగదు జమ చేస్తారు కాబట్టి, బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉంటుందో దానికి తప్పనిసరిగా ఎన్‌పిసిఐ లింక్ అనేది చేసి పెట్టుకోండాలి. ఓకేనా? అలాగే ఆ బ్యాంక్ అకౌంట్ పనిచేస్తుందా లేదా ఒకసారి చెక్ చేసుకొని, పనిచేస్తున్నటువంటి బ్యాంక్ అకౌంట్ సారీ ఆ బ్యాంక్ అకౌంట్ గనుక ఒకవేళ పని చేయకపోయినట్లయితే రన్నింగ్‌లో పెట్టుకోండి. సో, మీ ఆధార్ కార్డ్‌కి ఏ బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ అయి ఉంటుందో దాన్నే రన్నింగ్‌లో పెట్టుకోండి. ఎందుకంటే ఆ బ్యాంక్ అకౌంట్‌లోకి మీకు నగదనేది జమ కావడం జరుగుతుందనమాట. డీబీటీ విధానంలో జమ చేశారు కాబట్టి, ఈ ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేసి ఆ ఆధార్ కార్డ్‌కి ఏదైతే బ్యాంక్ అకౌంట్ లింక్ అయ్యి ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంట్‌లోకైతే నగదు జమ కావడం జరుగుతుంది. సో, మీరు తప్పనిసరిగా ఆ బ్యాంక్ అకౌంట్‌ని రన్నింగ్‌లో పెట్టుకోండి. ఆ బ్యాంక్ అకౌంట్‌కి ఎన్‌పిసిఐ యాక్టివ్ అనేదైతే చేసుకోండి. అలాగే ఈకేవైసీ అప్డేట్‌ని కూడా చేపించుకోండి. మొబైల్ నంబరు లింక్ అయ్యుంటే ఇంకా మంచిదే. మీకు అమౌంట్ పడినప్పుడు మెసేజ్ రూపంలో మీ యొక్క మొబైల్ ఫోన్‌కైతే మెసేజ్ రావడం అయితే జరుగుతుందనమాట. సో, ఇలాగా బ్యాంక్ అకౌంట్‌కి మాత్రం తప్పనిసరిగా ఇవి 3 లింక్ చేసుకొని ఉండాలి. అప్పుడు మాత్రమే మీకు ఆ అమౌంట్ హోల్డ్‌లో పడకుంటే డైరెక్ట్‌గా మీ బ్యాంక్ అకౌంట్‌లోకైతే రిలీజ్ కావడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఎన్‌పిసిఐ లింక్ కావచ్చు, ఆధార్‌కి బ్యాంక్ అకౌంట్‌కి లింక్ లేకపోయినా సరే, ఈకేవైసీ అప్డేట్ చేపించుకోకపోయినా సరే, పేమెంట్ అనేది హోల్డ్‌లో పడిపోతుంది. బ్యాంక్ అకౌంట్‌కి అయితే జమ కాదనమాట. అందువల్ల. ఓకేనా? సో, మనకు పీఎం కిసాన్ పథకానికి సంబంధించి కేవలం 2 రోజులు మాత్రమే టైం ఉంది. వీలైనంత త్వరగా మీరు కేవైసీ అప్డేట్ చేపించుకోండి. మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సేవా కేంద్రాలకు వెళ్ళేసి, ఓకేనా? ఈ సైట్‌లో ఓటీపీ బేస్డ్ ఈ కేవైసీ చేసుకోవచ్చు. ఓకేనా? లేదు అనుకుంటే మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సేవా సెంటర్స్‌కి వెళ్ళైతే అక్కడ మీరు తప్పనిసరిగా కేవైసీ అనేది అప్డేట్ చేపించుకోండి. దాని తర్వాత 26వ తారీఖున మనకు ఈ యొక్క రైతు భరోసా పథకం నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో, ఇవన్నీ రైతులకు సంబంధించి యూజ్‌ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషనే మన ఛానల్ నుంచి అప్డేట్ చేస్తూ ఉంటాను. తప్పనిసరిగా ఫాలో అప్ చేస్తున్నాను. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.